దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎంపీ రఘునందన్ రావు దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ మధ్యలో ఎవరు కోర్టుకు పోతారో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. బతుకమ్మ, దసరా పండుగకు ఉపాధ్యాయులకు ఇచ్చిన సెలవులను రద్దు చేసుకుని విధుల్లోకి హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు రఘునందన్ రావు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలు జరుపుకునే పెద్ద పండుగ బతుకమ్మ పండుగ అని రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు అందరినీ విధుల్లో చేరాలని, నోటీసులను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నమస్కారం. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మీడియా మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. వర్షాలు బాగా కురిసి రైతులు ఒక దశలో వర్షం ఆగిపోతే బాగుంటుండే అనేటువంటి పరిస్థితిని కల్పిస్తూ ఉంది. ప్రకృతి, పర్యావరణం కూడా కొంచెం ప్రకోపిస్తూ ఉంది. మనుషుల ప్రవర్తన మారాలని, ఆ తల్లి వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలని ఈ సందర్భంగా ఆ తల్లిని ప్రార్థిస్తూ ఉన్నారు. 10 ఏళ్ళు దోసుకున్న సొమ్ముతోటి వాళ్ళు ఆగుతలేరు. టీవీలు, పేపర్లు, ఛానళ్ళు, యూట్యూబ్ ఛానళ్ళని మేనేజ్ చేసి రోజు ఫ్రంట్ పేజీలో కనబడడం కోసం నోటికి వస్తే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. 20 నెలల వీళ్ళ పాలన తర్వాత వీళ్ళకి ఏం చేయాలో అర్థం కానటువంటి కన్ఫ్యూజన్ స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది. దురదృష్టం ఏంటంటే 10 ఏళ్ల వాళ్ళ పాలనలో జరిగినటువంటి అసమర్థతను, అవినీతిని, కుటుంబ పాలనని ఎండగడతామని 1,00,000 కోట్లు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి కక్కించి పేద ప్రజలకి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మళ్ళీ పైసలు లేవు, పథకాలు లేవు, రోడ్లు లేవు అనేటువంటి దుస్థితికి వచ్చింది. రాష్ట్రంలో కానీ దేశంలో ఏ మూలకు పోయినా జాతీయ రహదారులు తప్ప మిగతా ఏ ఒక్క రహదారుల మీద కూడా కారు సరిగా పోయేటువంటి పరిస్థితి లేదు. గత నెల రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఎక్కడికక్కడ ప్రతి పల్లెటూరుకు వచ్చేటువంటి రోడ్డు గుంతలమయమైంది. ఆ రోడ్డు రిపేర్ చేసేటువంటి పరిస్థితి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదు. రోజుకో మాట, పూటకో మాట మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల మీద దోబూచులాడే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. కొద్దిసేపటి క్రితం కొద్దిమంది ఉపాధ్యాయ సంఘాల నేతలు నాతో మాట్లాడినారు. రేపటి నుంచి అందరూ వచ్చి డ్యూటీలో జాయిన్ కావాలని చెప్తున్నారు. దసరా సెలవులని, బతుకమ్మ సెలవులని 3 నెలల ముందు నుంచి టికెట్లు బుక్ చేసుకొని వివిధ ప్రాంతాలకు పోయినటువంటి ఉపాధ్యాయుని సోదరులందరినీ వచ్చి రేపు రిపోర్ట్ చేయర్రి, మేము పంచాయతీ ఎన్నికలు పెడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కోరుతున్నారంట. ఒక్కసారి ఆలోచించాలి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు జీవో 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే జీవోని ఇంకా పాస్ చేయలేదు. జీవో పాస్ చేసిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ మధ్యలో ఎవరు కోర్టుకు పోతారో, ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్యలో పాపం టీచర్లకు వచ్చినటువంటి సెలవులని వెంటనే రద్దు చేసుకొని అందరు రావాలనేటువంటి డిమాండ్ లేదా ఉత్తర్వులు మీ నుంచి వచ్చినాయని చెప్పి ఉపాధ్యాయ సంఘాల మిత్రులు చెప్తారో, దయచేసి వాటిని వెంటనే విత్డ్రా చేసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణలో పెద్దగా జరిగేటువంటి పండుగ బతుకమ్మ పండుగ. ఆడబిడ్డలందరికీ కూడా ఆ పండుగ ఎక్కువ ఇష్టమైనటువంటి పండుగ. జనరల్గా బతుకమ్మ సెలవులు వచ్చినాయంటే టీచర్లు అంటేనే ఎక్కువ శాతం మా మహిళా సోదరిమణులు ఉంటారు. వాళ్ళు ఈ సెలబ్రేషన్స్ పెద్దగా చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో మీరు వెంటనే సెలవులు రద్దు చేసుకోవాలనేటువంటి మీ డిమాండ్ ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉపాధ్యాయుని సోదరిమణులకు దొరికేటువంటి ఒకే ఒక పెద్ద పండుగ, ఒక వారం రోజులు ప్రశాంతంగా కుటుంబంతో గడుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలి. వెంటనే ఉపాధ్యాయ సంఘాలని మీరు ఇచ్చినటువంటి నోటీస్ని విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ.